మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, చెప్పండి. సో ఊహించని రీతిలో వచ్చిన అభిమానులు, రైతులు, అలాగే యువత మధ్య ఆయన పరామర్శ కార్యక్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన సిచ్యువేషన్ చూసాం మనం. అలాగే ప్రభుత్వానికి చాలా అంశాలు ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ముఖ్యంగా మాట్లాడాల్సింది ఇక్కడ జెడ్ కేటగిరీ భద్రత ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైన భద్రతని ఇక్కడ కల్పించారు, కానరాని ఒక్క పోలీస్ నిర్వాకాన్ని కూడా ఆయన ఎత్తి చూపిన పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్? అరే, బహుశా భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా మాజీ ముఖ్యమంత్రికి ఇటువంటి దారుణమైనటువంటి భద్రతను ప్రభుత్వం కల్పించకుండా ఉండదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చియాటికి వచ్చినటువంటి పర్యటన సందర్భంగా కనీసం ఎటువంటి పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేయకపోవడం, కనీసం ఒక రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకపోవడం, కనీసం ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడున్న పర్యటనకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా పర్యవేక్షణ చేయకపోవడం అన్నది నిజంగా తీవ్ర విమర్శలు దారితీస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ తీరు పట్ల తీవ్రంగా ఆక్షేపణ తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు మేము పూర్తి భద్రతను కల్పించాము ఆయన పర్యటన సందర్భంగా. ఆ రోజే కానీ మేము కూడా భద్రత కల్పించకపోయి ఉండే, ఇలాగే వదిలేస్తుంటే ఏ విధంగా ఉండేది, ఇది సమంజసమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత గుంటూరు మిర్చియాటికి వచ్చేంత వరకు కూడా దారి పొడుగునా ఎక్కడ కూడా కేవలం ఎటువంటి భద్రత లేకుండా కనీసం రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయకుండా వదిలేసిన పరిస్థితి. ఇక్కడ మిర్చియాటి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమ కష్టం చెప్పుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు గుంటూరు నగరానికి సంబంధించినటువంటి యువత పెద్ద ఎత్తున వచ్చారు. సో పెద్ద ఎత్తున జనం వచ్చినప్పుడు కనీసం వాళ్ళని నియంత్రించడానికి విఐపి సెక్యూరిటీని, ఆ విఐపిని ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి కనీస భద్రతను కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది తీవ్ర విమర్శలు దారితీస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి భద్రత ఏర్పాటు చేయకపోవడం, ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడం కోసం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అనేది తీవ్ర విమర్శలు దారితీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చుట్టూ మనం చూసాం, కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించడానికి వీలైనటువంటి పెద్ద ఎత్తున తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి. దారి పొడవునా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చియాటిలోకి ప్రవేశించినప్పటి నుండి రైతుల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా పెద్ద ఎత్తున రైతులు, ఆయనతో పాటు యువత కూడా వెంట వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా నియంత్రించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాఫీగా జరగడానికి అవసరమైనటువంటి పోలీసు భద్రతను ఏమాత్రం కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం పూర్తి వివక్ష చూపించడం అన్నది తీవ్ర విమర్శలు దారిచేసి ఇది ఉద్దేశపూర్వకంగానే చేసి, ఎందుకంటే ప్రతి చోట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వస్తారనగానే ప్రతి సందర్భంలో అనుమతి నిరాకరించడం ఒకవైపు, ఆంక్షలు విధించడం మరొక వైపు. ఎంత దారుణం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చియాటి దగ్గరికి వచ్చి రైతులతో మాట్లాడితే రైతులతో మాట్లాడడానికి వీలుండకూడదని ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సంబంధించిన అధికారులతో నిరంతరం లౌడ్ స్పీకర్లతో అనౌన్స్ చేయించిన పరిస్థితి. బయట ప్రెస్ మీట్ దగ్గర పోలీసులు నియంత్రించాల్సినటువంటి, బయట వాళ్ళు నియంత్రించి ప్రెస్ మీట్ పెట్టడానికి వెసులుబాటు కల్పించాల్సి ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా వదిలేశారు. ఆశ్చర్యంగా ఇక్కడ ఏం జరుగుతున్నా, ఎంత గుమిగూడుతున్నా, జనం తోపులాట జరుగుతున్నా సరే వెనకాల ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి కొంతమంది పోలీసులు అలా చూస్తూ నిలబడినటువంటి పరిస్థితి. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను గాలికి వదిలేసి ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శించిన విషయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ సతీష్, నిజంగా వాస్తవంగా మాట్లాడితే అక్కడ వచ్చిన జనం అసలు ఊహించని రీతిలో వచ్చారు. సో యువకులు అవ్వచ్చు, రైతులు, వాళ్ళ కుటుంబాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఏదైనా ఒక భద్రతా ల్యాబ్స్ జరిగితే కనుక, సెక్యూరిటీ ల్యాబ్స్, ఎవరిని ప్రశ్నించాలి? నిజంగా ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? చూసాం మనం, అడుగు తీసి అడుగు వేయలేని సిచ్యువేషను. మొత్తం అందరూ కూడా వైఎస్ జగన్ చుట్టూతే ఆయన పక్కనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో అదృష్టవశాత్తు వచ్చిన వాళ్ళందరూ అభిమానులు, ఆయనతో కరచాలన చేయడానికి ఉత్సాహం చూపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిని ప్రశ్నించాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా ఉండిందా అసలు? ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. జెడ్+ సెక్యూరిటీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి భద్రతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. భద్రత కల్పించాల్సింది ఇంటెలిజెన్స్ విభాగం సంబంధించి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగమే కల్పించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే
బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగాలనే ఉద్దేశంతో ఇలా భద్రతను గాలికి వదిలేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కావాలనే ఈ పర్యటన ఫెయిల్ చేయాలనో లేదా ఈ పర్యటనకు ఆటంకం కలగాలనో లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని కలవకుండా ఉండాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా ఉండాలి, వాళ్ళ సమస్యల్ని బట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉండాలన్నటువంటి ఒక దురుద్దేశం కనిపిస్తుంది. అందుకోసమనే ఈ విధంగా భద్రత లేకుండా ఏదో రకంగా ఆటంకం సృష్టించి జగన్మోహన్ రెడ్డి పర్యటించకుండా వెళ్ళిపోవాలన్నటువంటి ఒక కుయుక్తి అన్నది ఇందులో కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనని ఎవరు ఆపలేకపోయారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే రక్షణ వలయంగా మారి వాళ్ళే స్వీయ రక్షక భటులుగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అటు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నియంత్రించుకుంటూ వాళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ సొంతంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వమే ఈ పర్యటనని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం పోలీసు యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూసినటువంటి పరిస్థితి. కనీసం ఆ బాధ్యతగా వ్యవహరించకపోవడం అన్నది తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రశ్నించారు. ఇదే విధంగా చంద్రబాబు గతంలో ప్రతిపక్షం ఉండేటప్పుడు మేము భద్రత కల్పించుకున్న వదిలేసినట్టయితే ఈ రాష్ట్రంలో పర్యటించే వాళ్ళన్న అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. హరి రైట్. అయితే ప్రస్తుతం చూస్తాం. సో వేలాదిగా తరలి వచ్చిన ప్రస్తుత ఈ మార్కెట్ యార్డ్ సిచ్యువేషన్లో 15-20 అడుగుల ఎత్తులో వెహికల్ వారాహి లాంటి వెహికల్ లేదు, అలాగే 15-20 అడుగుల దూరంలో ఇనప కంచెలు లేవు, పోలీసులు కూడా కానరాని సిచ్యువేషన్. సో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో సో రైతులతోటి ఏం మాట్లాడారు, రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పారు, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం మిర్చే కాదు, ఏ పంటకు కూడా ఏ రైతు కూడా సంతోషంగా లేని సిచ్యువేషన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సో ఏం చెప్పారు ముఖ్యంగా రైతులు? ఖచ్చితంగా వ్యవసాయ రంగం ఎంత దారుణమైన పతనావస్థకి చేరిపోయింది అన్నది కేవలం 9 నెలల కాలంలోనే ఈరోజు మిర్చి యార్డులో రైతులు కళ్ళకు కట్టినట్టు చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన ప్రతి రైతు కూడా ప్రతి ఎకరానికి కూడా 1,00,000 నుండి 1,20,000 వరకు కూడా నష్టం వచ్చినటువంటి వాస్తవ పరిస్థితులు వివరించారు. దీంతో పాటుగా ప్రతి ఒక్క పంట కూడా కేవలం మిర్చే మాత్రమే కాదు, అటు పత్తి పంట అయిన ఇతర పంటలు ఏ పంటకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వలేదు. ₹1 కూడా మద్దతు ధర కల్పించడం కోసం ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ₹1 కూడా పెట్టుబడి సహాయాన్ని అందించలేదు. ఈ విషయాలన్నీ కూడా రైతులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అయ్యే అంశాలని ప్రస్తావించారు. గతంలో ఏ విధంగా ఒక పత్రికా ప్రకటన ఇచ్చి ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉంటుందో ప్రకటన ఇచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగు మందులు అందించడం కోసం టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. రైతుకు నిరంతరం సహాయం అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి రైతులు కూడా తీసుకొచ్చారు. గత ఏడాదికి ఈ ఏడాదిలోనే ఎంతగా తలకిందులుగా మారిపోయింది రైతుల జీవితం, వ్యవసాయం అన్నది ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయిందన్న అంశాన్ని వివరించారు. ఆ అంశాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించారు. గిట్టుబాటు ధర మిర్చి పంట వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కానీ, ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ వచ్చి కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా వచ్చి ఇక్కడ రైతులతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవన్న అంశాన్ని కూడా వివరించారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు, ఖచ్చితంగా రైతులు పండించినటువంటి ఈ మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించాల్సిందే, ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సిందన్న అంశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ డిమాండ్ చేశారు. హరి రైట్. అయితే సతీష్ చివరిగా చెప్పండి. సో మా రైతులతో మాట్లాడుతున్నప్పుడు మీ కెమెరాలు కానీ మీ మైకులు కానీ అక్కడికి తీసుకెళ్ళలేనంత రద్దీ మనం చూసాం. ఎలాంటి పరిస్థితి అక్కడ ఉండింది, ఎందుకు ఒక పోలీస్ కూడా కాన్ఫరెన్స్ సిచ్యువేషన్ ఉండింది అక్కడ అంటే ఏం చెప్తారు? నిజంగా ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలి అనే ఒక ప్రశ్న సర్వత్రా వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. దీనికి ఏదైనా సమాధానాన్ని ఆశించవచ్చు అంటారా ప్రభుత్వం నుంచి? రాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశం అనేది చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. నిన్న కూడా మీడియాని అటు విజయవాడ జైలు దగ్గర మీడియాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్షన్ అవ్వడానికి ఆటంకాలు సృష్టించారు. ఈరోజు మొత్తం ప్రెస్ మీట్ జరగకుండా ఉండడానికి పోలీసులు ఒక పథకం పన్నినట్టుగా, ప్రభుత్వం ఒక పథకం పన్నినట్టుగానే వ్యవహరించారు. ఉద్దేశపూర్వకంగా నాయకులకు చెప్పి ముందు ప్రెస్ మీట్ పాయింట్ మార్చారు. తర్వాత అక్కడ భద్రత ఏర్పాటు చేయలేదు. కనీసం ఒక్క పోలీసు కూడా వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడానికి అనువైనటువంటి పరిస్థితులు కల్పించడానికి ప్రయత్నించలేదంటేనే, ఎందుకంటే ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతారు, ఈ ప్రభుత్వం లోపాలను ప్రశ్నిస్తారు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ నిలదీస్తారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి అందుకనే మీడియా సమావేశం కూడా జరగకుండా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనే జరగకుండా ఉండడం కోసం పూర్తిగా భద్రతను గాలికి వదిలేసి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం కల్పించేలాగా పోలీసులు వ్యవహరించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్.